నానమ్మా, నానా, వదినా. ఏంట్రా? ఏంటి? ఇదిగో వదినా, ఈ సూట్ చూడు ఎలా ఉంది. చాలా బాగుంది చంటి కదా? చాలా బాగుందిరా. దేనికి? దేనికంటావేంటి నానా? రేపు మమ్మీ షాప్ ఓపెనింగ్ కదా, ఓపెనింగ్ చేయాల్సింది మనమే కదా. అందుకే ఈ కొత్త షూట్ కొనుక్కొచ్చా. చాలా బాగుందిరా, నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. చంటి, ఇప్పుడు నువ్వు హ్యాపీయా? ఇదంతా నీ వల్లే వదినా. సరే, ఇది లోపల పెట్టేసి వస్తా. ఏంటంటీ మీరు చూస్తే చరణ్తో షాప్ ఓపెనింగ్ అంటున్నారు, అక్కడ చంటి చూస్తే తనే ఓపెన్ చేస్తాను అని రెడీ అవుతున్నాడు. మీరేం చేస్తారు ఇప్పుడు? అదే అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు నేనే బిజినెస్ స్టార్ట్ చేసినా ఓడిపోయిందే లేదు. మొదటిసారి నా కళ్ళ ముందు ఓటమి కనిపిస్తోంది. మమ్మీ, అవును నాన్న, మనం పెట్టే ప్రోడక్ట్స్ హెల్త్కి సంబంధించినవి, ఫిట్నెస్కి సంబంధించినవి. వీడితో ఓపెనింగ్ చేయిస్తే వీడే ఫిట్గా లేరు, వీళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ వల్ల మనమెలా ఫిట్ అవుతామని జనాలు ఖచ్చితంగా అనుకుంటారు. అందరూ నవ్వుకుంటారు. ఏదైనా బిజినెస్ లాస్ అవడానికి కారణాలు రకరకాలుగా ఉండొచ్చు, అది ముందు తెలియకపోవచ్చు. కానీ నా బిజినెస్ నాశనం అవడానికి కారణం ముందే తెలుస్తున్నా ఏమీ చెయ్యలేక వీడితో ఓపెనింగ్ చేయించి మొదటిసారి ఓడిపోబోతున్నాను. మమ్మీ, నువ్వు ఓడిపోవడం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు నువ్వు గెలుస్తూనే ఉండాలి. నిన్ను నేను గెలిపిస్తాను. ఏం చేస్తున్నావురా? రేపు మమ్మీ షాప్ ఓపెనింగ్ కదా అన్నయ్య, అందుకే కొత్త షూట్ తీసుకొచ్చాను. ఎలా ఉంది? వదిన వాళ్ళకి చాలా బాగా నచ్చింది తెలుసా. సూట్ బానే ఉంది, కానీ నువ్వు షాప్ ఓపెన్ చేస్తాననడమే బాలేదు. అదేంటన్నయ్య అలా అంటావు? వదిన చేసిన ఛాలెంజ్ ప్రకారం వదిన గెలిచింది కాబట్టే షాప్ ఓపెనింగ్ నాతోనే చేయించాలి కదన్నయ్య. మమ్మీ కూడా అలాగే మాటిచ్చింది కదన్నయ్య. నువ్వు ఓకే అన్నావు కదా. అప్పుడు అన్నావురా, మమ్మీ ఏదో ఆవేశంలో అంది. మమ్మీ మాటకి నేను సై అన్నాను, కానీ ఇప్పుడు వద్దంటున్నాను. అదేంటన్నయ్య అలా అంటావు? నేనెందుకు షాప్ ఓపెనింగ్ చేయకూడదు? ఎరా, మమ్మీ పెట్టబోయే షాప్ హెల్త్కి సంబంధించింది, ఫిట్నెస్కి సంబంధించింది, నీకు తెలుసు కదా. ఇదిగో ఈ బాడీ షేమింగ్ గురించే మాట్లాడొద్దని చెప్తున్నాను. రే, నేను బాడీ షేమింగ్ చేయట్లేదురా, మమ్మీ పరిస్థితి అర్థం చేసుకోమంటున్నాను. మమ్మీ నలుగురిలో నవ్వులు పాలైతే నీకు ఇష్టమేనా? ఇప్పటి వరకు మమ్మీ ఏ బిజినెస్ పెట్టినా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు తను ఓడిపోవడం నీకు ఇష్టమా? ఇదిగో నువ్వు ఇలాగే ఏదో ఒకటి చెప్పేసి నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. ఈ విషయంలో మాత్రం నేను నీ మాట వినదలుచుకోలేను. నేనే షాప్ ఓపెనింగ్ చేస్తాను. వద్దని చెప్తుంటే అర్థం కాదారా నీకు? ఎందుకొద్దంటున్నావు మమ్మీ? ఛాలెంజ్ చేసేటప్పుడు ఈ ఆలోచన లేదా నీకు? అంటే ఛాలెంజ్లో వదిలే ఎలాగో ఓడిపోతుంది, తనని పంపించేద్దామని లెక్కలేసుకున్నావు, కానీ ఒకవేళ గెలిస్తే ఏంటి అని ఆలోచించలేదు. అందుకే కదా అలా ఛాలెంజ్ చేశావు. ఎందుకు చంటి ఆంటీతో వాదిస్తున్నావు? ఆవిడెందుకు చెప్తుందో అర్థం చేసుకోవచ్చు కదా. నువ్వు అర్థం చేసుకో ఫస్ట్. మీరు ఎవ్వరు కన్విన్స్ చేసినా నేను కన్విన్స్ అవ్వను. మాట అంటే మాటే, ఛాలెంజ్ అంటే ఛాలెంజే. వదిన గెలిచింది కాబట్టి నేను గెలిచినట్టే. నేనే షాప్ ఓపెనింగ్ చేస్తాను. చెయ్యరా, నాశనం చెయ్యి. నేను ఓపెన్ చేయబోయే కొత్త బిజినెస్ ని, నా పేరుని అన్ని నాశనం చెయ్యి. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? చూడు నానమ్మా, వదిన ఛాలెంజ్ గెలిచింది కదా. ఇప్పుడు గెలిచినందుకు వదిన ఛాలెంజ్ ప్రకారం షాప్ ఓపెనింగ్ చేయించాలి కదా. ఇప్పుడేమో వీలు లేదంటున్నారు. అదేంటి సుమ్మా, నువ్వన్నమాటే కదా. ఆ ఛాలెంజ్లో గెలిస్తే వాడితో షాప్ ఓపెన్ చేస్తా అన్నావు కదా, మళ్ళీ ఇదేంటి?
అప్పుడు ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు కుదరదు అంటున్నాను. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు మార్చేసుకుంటావు మమ్మీ? అంతా నీ ఇష్ట ప్రకారమే జరగాలంటావా? అవునరా, నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఎందుకంటే ఇది నా ఇల్లు, నా సంపాదన, నా కష్టార్జితం. నేను పెట్టబోయే బిజినెస్ లాస్ అయితే పోయేది నా పరువు. నీ కారణంగా నేను నలుగురిలో తలదించుకోలేను. దీనంతటికీ కారణం నువ్వే. నేనేం చేశానండి? ఏం చేయడం ఏంటే? కాంపిటీషన్లో గెలిచావు, బానే ఉంది, కాదనట్లేదు. నువ్వు గెలిచావు కాబట్టి ఛాలెంజ్ ప్రకారం నేనే షాప్ ఓపెనింగ్ చేయాలంటున్నాడు వాడు. చూసావు కదా మా మమ్మీ ఎంత బాధపడుతుందో. మేమెవ్వరం చెప్పినా వాడు వినట్లేదు. నువ్వు చెప్తేనే వాడు వింటాడు. మర్యాదగా వాడిని వద్దని చెప్పు. మా మమ్మీ బాధపడితే నేను చూడలేను. లేదు, ఎవరు బాధపడితే నాకేంటి, నేను గెలిచాను కాబట్టి నా మాటే నెగ్గాలంటావా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. తర్వాత ఏం చేయాలో నేను చేస్తాను. ఆంటీ ఊరుకోండి ఆంటీ, బాధపడకండి. నీ మాట నెగ్గించుకోవడానికి నువ్వేమి ఇలా బాధపడుతున్నట్టు నటించక్కర్లేదు. చంటి, అమ్మని పట్టుకుని ఏంటా మాటలు? లేకపోతే ఏంటోదినా, పెద్దావిడ అయ్యుండి ఇలా మాట మార్చడం కరెక్టేనా? లేదు చంటి, నువ్వు షాప్ ఓపెనింగ్కి వెళ్ళొద్దు. అదేంటమ్మా నువ్వు కూడా అలా అంటావు? మరి ఏమనమంటారు బామ్మగారు? ఇప్పుడు ఆయనకి ఇష్టం లేదు, అత్తగారికి కూడా ఇష్టం లేదు. బలవంతంగా మనం ఏదో ఛాలెంజ్ లో గెలిచామని చెప్పి ఓపెనింగ్ చేయిస్తే వాళ్ళని బాధ పెట్టడానిక మనం వెళ్ళేది. అందుకే వద్దు చంటి. మనం చేసే పని వల్ల మన వాళ్ళు ఆనందపడాలి కానీ బాధపడకూడదు. అది కాదు వదినా. చెప్తున్నాను కదా, వదిలేసి. అత్తయ్య, మీరనుకున్నట్టే చేయండి. చంటి మేము ఎవరమో అటు సైడ్ రాము.